ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అయితే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము. అక్కడ వ్లాగ్ చేస్తున్నాము. వీళ్ళ ఇల్లు నాకు చాలా బాగా నచ్చింది, అందుకే వ్లాగ్ చేస్తున్నాను. చాలా పెద్దగా ప్రజెంట్గా చాలా బాగా కట్టించుకున్నారు ఇల్లు. చూడండి ఎంత బాల్కనీ, ఇంక గుమ్మం చూసారు ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంది. ఈ ఇల్లు కట్టి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది, కానీ చాలా బాగుంటుంది. ఇదైతే సోఫా సెట్స్ అన్నమాట. చాలా బాగుంటుంది ఇల్లు. ఇదేమో ఇంక ఇటు వాష్ ఏరియా అనమాట. ఇది వాష్ ఏరియా. ఇదేమో మా అమ్మాయి సిగ్గుపడుతుంది పాపం, చూడడానికి మొహం చూస్తుంది. ఇదేమో ఎండ రాకుండా ఇలాగ వేసుకున్నారనమాట. ఇదేమో టీవీ సెట్ ఇలాగ వేసుకున్నారు, బాగుంది వీళ్ళు. ఇదేమో డైనింగ్ హాల్, లంచ్ పేరుకే పెట్టుకున్నారు, కానీ ఎవరు ఇక్కడ తింటారు. అందరికీ ఇక్కడ కూర్చొని తింటారు, ఇక్కడ కూర్చొని తింటారు. పాపం ఇంకా బిడ్డలు ఎవరు లేగలేదు. ఇదొక బెడ్రూమ్. పాప అక్క ఇల్లు తుడిస్తూ చూసారా ఏమంటుందో, పనావిడ ఇప్పుడే వచ్చిందని అంటుంది. ఇప్పుడు ఇంకో రూమ్ చూపిస్తాను. అయ్యో, ఇదేమో పూజ గది అనమాట. అరే లైట్ ఏరా. ఇదేమో పూజ గది ఇలా కట్టుకున్నారు. ఇంక ఇదేమో వంటగది. చూసారా సామాన్లతో ఎలా నింపేసుకుందా. వంటగది మాత్రం ఎప్పటికప్పుడు శుభ్రంగా బాగా పెట్టుకుంటారు. చూసారు ఎక్కడ అసలు ఖాళీ లేకుండా ఎలా నింపేసిందో మా అక్క. బిడ్డ ఒకసారి ఇటు మొహం చూపించు బిడ్డ. బిడ్డ ఒకసారి హాయ్ చెప్పు బిడ్డ మా ఫ్రెండ్స్ అందరికీ. థ్యాంక్ యూ. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఇదేమో మా అక్క వాళ్ళది, అదేమో అబ్బాయిది. ఇక్కడ ఒక వాష్ ఏరియాలో ఓన్లీ స్నానాలకి అనమాట. బాగా కట్టించుకున్నారు. ఇక్కడ మాత్రం ఈ మాత్రం సంబంధం లేదు, ఇప్పుడే లెగిసాము అందరం, అందుకని పక్క బట్టలు అన్నీ ఇలాగ ఉన్నాయి. డ్రెస్సింగ్ టేబుల్. ఇది బయట బాల్కనీ, చిన్నగా వచ్చిందన్నమాట బాల్కనీ. ఇలా పొడుగ్గా వస్తుంది. ఇంకా బయట ఇలా ప్రెసెంట్. ఇదిగోండి మా అక్క, ఈ ఇంటి యజమానురాలు. హాయ్. ఇది ఇంకో బిడ్డ అనమాట. బిడ్డ హాయ్ చెప్పు బిడ్డ. సో క్యూట్.